ప్రభువునందు ప్రియ బెరాకా ప్రేక్షకులకు శుభములు. సంతానము లేక బాధపడుతున్నటువంటి సహోదరీలకు బైబిల్ గ్రంథములోని కొందరి స్త్రీల విషయాన దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన సంగతి, సంతానము విషయములో గొడ్రాళ్ళుగా ఉన్న వారిని ఆయన జ్ఞాపకం చేసుకొనిన సంగతిని నేను పూనుకున్నాను. గొడ్రాళ్లను సంతానము కలిగిన తల్లులుగా ఆశీర్వదించిన దేవుడు మీకును సంతానమిస్తాడు అని మీరు నమ్ముటకు ఆధారము కలిగించిన దేవుడు మీకును సంతానమిచ్చి ఆనందింపచేస్తాడని విశ్వసించాలని, నిరీక్షించాలని కోరి ఈ వీడియో మీ ముందుంచుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 6 స్త్రీలు యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి ని తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి ని తలంపులు లెక్కలేనివి. కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. గొడ్రాళ్ళుగా ఉన్నవారు సంతతి దీర్ఘకాలం లేకుండా ఉండి దేవుని చేత సంతతి పొందినటువంటి 6 మహిళలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిదిగా అబ్రహాము భార్య అయిన శారా. ఈమె 90 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు సంతతి లేని వారిగా ఉన్నారు. అబ్రహామునకు వాగ్దానము 75వ ఏట ఇవ్వబడింది. అప్పటికి శారా వయస్సు 65. అప్పటికే వారు భార్యాభర్తలు. 65 నుండి 90 సంవత్సరాల వరకు అంటే సుమారుగా 25 సంవత్సరాలు వారు బిడ్డల కొరకు వాగ్దానం పొంది కూడా ఎదురు చూడాల్సి వచ్చింది. శారా గొడ్రాలుగా ఉన్నది. అయితే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నారు. ఆదికాండము గ్రంథం 21వ అధ్యాయంలో ఇస్సాకు జన్మించిన విధానం మనకు కనబడుచున్నది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచి సంతానాన్ని ఇచ్చారు. శారా గారు అబ్రహాముతో పాటుగా తన విశ్వాసమును బట్టి ఆమె శక్తిని పొందినటువంటి మహిళగా దేవుని యొక్క వాక్యము మనకు వర్ణిస్తోంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో శారాను గూర్చి అన్న మాట 11వ వచనంలో అంటాడు, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. విశ్వాసము ద్వారా ఈమె శక్తిని పొంది గర్భాన్ని దాల్చినట్టుగా దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవ వ్యక్తి ఇస్సాకు భార్య అయిన రిబకా. రిబకా ఇస్సాకు అను దంపతులకు వివాహమైన 20 సంవత్సరాల వరకు సంతానం లేరు. ఇస్సాకు 40వ ఏట వివాహమయ్యింది. ఇస్సాకునకు 60వ ఏట యాకోబు, ఏశావు అనేటువంటి కమలలు జన్మించారు. అనగా 20 దీర్ఘ వసంతాలు వారు సంతానం లేని వారుగా ఉన్నారు. ఆదికాండము గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనంలో తన భార్య రిబ్కా గొడ్రాలుగా ఉన్నందున పిల్లలు కనకపోయినందున ఇస్సాకు రిబ్కాను గూర్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థించుట వలన సంతానమును పొందారు అంటే ఇక్కడ ఇస్సాకు యొక్క విశ్వాసము చెప్పబడుచున్నది. కనుక ఇస్సాకు భార్య అయిన రిబ్కా దీర్ఘకాలం గొడ్రాలుగా ఉండి ఆమె శ్రేష్టమైన సంతానమైన యాకోబును పొందగలిగినది. యాకోబు ఇశ్రాయేలు దేశానికి మూలపితరుడుగా ఉన్నాడు.
ఇక మూడవ వ్యక్తి యాకోబు భార్య అయినటువంటి రాహేలు. రాహేలు కూడా పిల్లలను కనలేదు అని ఆదికాండం 31లో వ్రాయబడింది. ఆమె తాను యాకోబునకు పిల్లలను కనకపోవుట తాను చూచినప్పుడు అని వ్రాసుకుంది. గమనించండి, ఆమె సహోదరి మరియు ఆమెకు సవితిగా ఉన్నటువంటి లేయా పిల్లలను కనటం ప్రారంభించింది. అయినప్పటికీ ఆమెకు సంతానము లేకపోవటం వలన ఆమె తన అక్క అయిన లేయాపై ద్వేషముంచింది. ఈ వివరాలు వారి చరిత్రలో మనకు ప్రస్ఫుటంగా కనపడతాయి. అయితే దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమెకు యోసేపును మొదటి సంతానముగా అనుగ్రహించారు. ఆదికాండము గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనంలో రాహేలు యోసేపునకు జన్మనిచ్చినట్లుగా మనకు కనబడుతున్నది. ఆమె కూడా బహుకాలము గొడ్రాలుగా సంతతి లేనిదిగా ఉన్నట్టు లేఖనం కనిపిస్తోంది. ఇక 4వ వ్యక్తి సమూయేలు మొదటి గ్రంథంలో ఎల్కానా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతని భార్య పేరు హన్నా. అతనికి రెండవ భార్య ఉన్నది పెనిన్నా. ఆమె సంతతి కలిగినదిగా కనిపిస్తుంది. హన్నా గర్భం మోయబడి ఆమె సంతతి లేనిదిగా కనిపిస్తోంది. హన్నా బహుగా ఏడ్చి దేవుని సన్నిధిలో రోదించి ప్రార్థించింది. షిలోహు దేవాలయములో ఆమె ఉదయాన్నే దేవుని సన్నిధిని తన యొక్క హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించింది. హృదయాన్ని కృమరించినటువంటి ఆమె దీనస్థితి యాజకుడైన ఏలీ చూచి ఆమెను మత్తురాలనే భావనకు కూడా గురయ్యాడు. ఆమె ఏలీతో, నీ దాసురాలునకు నేను మత్తురాలను కాను, సంతతి లేకపోవటం వలన మనోవేదనతో ఇట్లున్నానని వాపోయింది. ఏలీ చెప్పాడు, నీకు సంతతి కలుగుతుందని. ఆ సంవత్సరమే ఆవిడ గర్భాన్ని దాల్చింది. సమూయేలు వినబడిన ప్రార్థన అని అర్థం వచ్చినట్లు ఒక గొప్ప కుమారుని కంది. సమూయేలు ప్రవక్తగా, న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా, ఒక యాజకునిగా మనకు కనిపిస్తాడు. కనుక హన్నా ఆలస్యమైనప్పటికీ శ్రేష్టమైన కుమారుని పొందుకుంది. 5వ వ్యక్తి ఎలిజబెత్ జకరియా అనే దంపతులకు బహుదీర్ఘకాలము సంతతి లేరు. లూకాసు వార్త 1వ అధ్యాయము ఈ సాక్ష్యాన్ని ఇస్తోంది. జకరియాకు దేవుని యొక్క మందిరములో దైవ దర్శనం కలిగినప్పుడు దేవుని చేత కుమారుడు పొందుతాడని అతడు చెప్పబడ్డాడు. బాప్తిస్మమిచ్చు యోహాను వారికి జన్మించాడు. బాప్తిస్మమిచ్చు యోహాను వారి యొక్క వృద్ధాప్యములో జన్మించిన కుమారుడు. వారు కూడా బహుదీర్ఘకాలం సంతతి లేకుండా జీవించారు. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనోహ అనేటువంటి వ్యక్తి యొక్క భార్య గొడ్రాలుగా కనబడుతోంది. ఆమె బహుకాలము సంతతి లేక బాధపడింది, దుఃఖపడింది. దేవుని యొక్క దూత ఆమెకు ప్రత్యక్షమై, యెహోవా దూత ప్రత్యక్షమై కుమారుని కంటావని చెప్పిన తరువాత ఆమె సంసోనుకు జన్మనిచ్చింది. కనుక 6వ వ్యక్తిగా మనం మనోహ భార్యను చూస్తాము. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. నేను 6 మహిళలను జ్ఞాపకం చేశాను. వీరు మొదట గొడ్రాళ్ళుగా ఉన్నప్పటికీ, బహుదీర్ఘకాలం సంతతి లేని వారుగా ఉన్నప్పటికీ, దేవుని యందలి విశ్వాసము చేత, దేవుని సన్నిధిలో చేసిన విజ్ఞాపనముల చేత, దేవుని ఎదుట కనపరిచిన దీనత్వము చేత వారు సంతతిని పొందారు అనేది మనకు అర్థమవుతోంది. శారా ఇస్సాకును, రిబ్కా యాకోబును, రాహేలు యోసేపును, హన్నా సమూయేలును, ఎలిజబెత్ బాప్తిస్మమిచ్చు యోహానును, మనోహ భార్య సంసోనును బహు ఆలస్యముగా కనినట్లుగా లేఖనం చెబుతోంది. దీని ఆధారంగా
ఇంకా సంతానము లేని సహోదరులకు నేను మనవి చేస్తున్నాను, మీరు మీ విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు, మీ ప్రార్థనా విజ్ఞాపనలను విడిచిపెట్టవద్దు. దేవుని పట్ల మీరు, దేవుని సన్నిధిన మీరు నమ్మకస్తులై ఎదురు చూడండి. దేవుడు మీ గర్భాన్ని తెరిచి సంతతినివ్వగల సమర్థుడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కుమారులకు సంతోషము గల తల్లిగా దీవించగలిగిన వాడు దేవుడే. కావున ప్రభువైన క్రీస్తునందరి విశ్వాసము చేత మంచి సంతానము పొందినట్లు మీకు దేవుని కృప లభించాలని సేవకునిగా ప్రార్థిస్తున్నాను.